రామ్ నారాయణ రామ్. కాశ్మీర్ ఒక అందమైన ప్రదేశం. అక్కడికి వెళ్లేందుకు టికెట్ తీసుకోవాలి. ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లాలనే కోరిక కలిగితే అక్కడికి వెళ్లే మార్గం కూడా ఉంటుంది. ఒక కోరిక కలిగినప్పుడు దాన్ని అణచవలసిన అవసరం లేదు. టికెట్ తీసుకుంటే వెళ్ళొచ్చు. ఒక అందమైన ప్రదేశం ఉంటే దానికంటే ఇంకా అందమైన ప్రదేశాలు కూడా ఉండవచ్చు. ఒక తృప్తికరమైన ప్రదేశం ఉంటే అనంతమైన ఆనందాన్ని ఇచ్చే ప్రదేశం కూడా ఉండాలి. అక్కడికి ఎటువంటి టిక్కెట్తో వెళ్ళవచ్చు. ఆ మహాశక్తి నిర్మాణం ఎలా ఉందంటే అది ఒక మహాగతిగా ఉంది. ఆ పరమగతి, పరమానందపు గతి ఈ ప్రత్యక్ష గతితో కలిసి ఒకటైపోవచ్చు. భూమి వేగంగా తిరిగే సమయంలో దూరంగా భో భో అనే శబ్దం వినిపిస్తుంది. విమానం వెళుతోంది. అది ఏదైనా పుస్తక భాషను తీసుకోదు. దానికి తన సొంత భాష ఉంది. అన్నీ ఓం ఓం అనే శబ్దాలను సృష్టిస్తున్నాయి. దూరం నుండి పంపబడిన సందేశం ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? అది ఓం ఓంగా మారిపోతుంది. వారు అందులో ఏమని చెప్పి పంపుతున్నారు అంటే ఇది పట్టుకో, అయితే ఇక్కడికి చేరవచ్చు అనే సందేశమే. ఆ ఓం పదం అనేక భాషలలోకి మారింది. ఆ పదం చెప్తోంది నీవు దానిలో నుండి వచ్చు. నీకు ఎలాంటి అసౌకర్యం ఉండదు.